ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారి విద్యాభివృద్ధికి సహకరించడం అభినందనీయమని ఏఎస్ఎన్ కాలేజ్ ప్రిన్సిపాల్ కొలసాని రామచంద్ అన్నారు. ఈధర విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థులకు నగదు పురస్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈదర విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో ఈదర విజయలక్ష్మి 21వ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలను అందజేశారు. జాతీయ అవార్డు గ్రహీత విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వేజండ్ల ఉమామహేశ్వర్ నివాసం వద్ద గురువారం ఉదయం జరిగిన స్మారక కార్యక్రమంలో తెనాలి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి IIITలో చేరిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని ఈదర పూర్ణచంద్ బహుకరించారు. ఈ కార్యక్రమానికి ఏఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపాల్ కొలసాని రామచంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహిస్తూ గత 21 సంవత్సరాలుగా ప్రతిభావంతులకు ట్రస్ట్ ద్వారా అందజేస్తున్న ఈదర వెంకట్రావు కుటుంబ సభ్యులు అభినందనీయులని అన్నారు. ట్రస్ట్ అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని మొదట కొంతకాలం గుడివాడ గ్రామంలో నిర్వహించామని, గత 14 సంవత్సరాలుగా మండల స్థాయిలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ తెనాలి పట్టణంలో నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, సిఆర్పి శ్రీదేవి, పలువురు గుడివాడ గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. నగదు పారితోషికాలను షేక్ నేహా ఫర్వీన్, పి రాధా చంద్రిక, పి రూపశ్రీ, షేక్ నాగూర్ షరీఫ్లు అందుకున్నారు. కార్యక్రమాన్ని వేజండ్ల ఉమామేశ్వరరావు పర్యవేక్షించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో సీట్లు వచ్చినప్పటికీ ఇద్దరే చేయలేదు. ఆ ఇద్దరు విద్యార్థులు వచ్చున్నారు. ఒక అమ్మాయి ఏమో జాగర్లమూడి, ఇంకొకళ్ళేమో కాజీపేట హై స్కూల్. అందుకని పట్టణంలో తెనాలి మున్సిపల్ స్కూల్స్ లో మరి తెలుగుకి సాధించి ఎవరైనా కనుక చేరుంటే వాళ్ళని కూడా ఆహ్వానించాం. అందులో ఒక పాప గర్ల్స్ హై స్కూల్ పాప రూపశ్రీ, అట్లాగే ఎన్టీఆర్ హై స్కూల్ విద్యార్థి, వాళ్ళిద్దరు సాధించారు. ఈ నలుగురు విద్యార్థులకు ఈరోజు పెద్దల సమక్షంలో నగదు పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఈ ట్రస్ట్ యొక్క ఉద్దేశము ఈదర విజయలక్ష్మి చక్కగా చదువుకుంటూ మరి ఏఎస్ఎన్ కాలేజీలో డిగ్రీ చదువుతూ మరి అనారోగ్య కారణంతో అనుకూలపడి చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఆ పాప మీద ఉన్న ప్రేమతో వారి పెదనాన్న గారు ఈదర వెంకటరావు, మరి వారి తండ్రి గారు, వీళ్ళందరూ కలిసి ఒక ట్రస్ట్ ద్వారా సేవ చేయాలనే ఆలోచనతో గుడివాడ గ్రామ ప్రజలకే చేయడం జరిగింది మొట్టమొదట. తర్వాత దాన్ని పట్టణానికి విస్తరించాం. దీంట్లో అవినాభావ సంబంధం అన్నట్టు 6 నుంచి 2 రోజులు గరికపాటి సుబ్బారావు 21 సంవత్సరాలు అంటే ఒక ట్రస్ట్ నాకు నిర్వహించడం అంటే డబ్బులు ఉన్నా కూడా దాన్ని ప్రతి సంవత్సరం మరి దాన్ని నిర్వహించడం ఒక దీంతో ఛాలెంజ్తో ఉన్నది. దాన్ని మరి సుబ్బారావు వెంకటరావు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని గత 21 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ఇది ఈ యొక్క ట్రస్ట్ యొక్క ఉద్దేశం. ఏదైనా పేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్థులు వారికి కొంత చేయూతనిస్తే భవిష్యత్తులో వాళ్ళు మళ్ళా రాణించి మళ్ళా 10 మంది సమాజంలో సేవ చేస్తారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి మరి అధ్యక్షులుగా సంస్థ అధ్యక్షులు గరికపాటి సుబ్బారావుని వేదికపైకి సమయంగా. సో మెరిట్ స్టూడెంట్స్ రికగ్నైజ్ చేయడం అనేది నాకు సుబ్బారావు గారు ఉన్నట్టు ప్రైజ్ ఎంత ఇస్తున్నామనే దానికన్నా రికగ్నైజేషన్ అనేది గొప్ప గుణం. ఆ రికగ్నైజ్ చేసే మనుషులు ఉండటం అనేది సమాజానికి చాలా అవసరం. రికగ్నైజ్ చేసినప్పుడు ఇక్కడున్న విద్యార్థులు నలుగురు రికగ్నైజ్ చేసి మాకు ఒక గౌరవం ఇచ్చారు, మమ్మల్ని గుర్తించారు అనే ఒక ఎనర్జీ నెక్స్ట్ 10 years మిమ్మల్ని నడిపిస్తుంది. దీని నుంచి ఇంకొక అచీవ్మెంట్ తీసుకొచ్చుకోవాలనే ఆలోచన మీరు చేస్తారు. ఇలాంటి రికగ్నైజ్ పొందిన మీరు ఇందాక మాస్టర్ ఉమామేశ్వర గారు తన ఇనాగ్రేషన్ స్పీచ్ లో మాట్లాడినట్టు మీరేం చేయాలంటే మీ జర్నీలో, మీ లైఫ్ లో ఇంకో 2-3 మీరు సహాయం చేసే స్థాయికి రావాలి. ఇది గుర్తుపెట్టుకుని ఆ సహాయం మీరు అందించాలి. ఎందుకంటే భారతదేశానికి వెనుముక ఏమవుతుందంటే యూత్. నెక్స్ట్ 20 years వరకు యంగెస్ట్ కంట్రీ వరల్డ్ లో భారతదేశం. చైనా ముసలి దేశం అయిపోయింది. అమెరికా మన మీద ఆధారపడాల్సిందే. ఎలాంటి ప్రెసిడెంట్ వచ్చినా టెక్నాలజీ మీద మన మీద ఆధారపడాల్సిందే. కానీ 2040 వరకు ఎంగేజ్ ఉన్న ఎక్కువ మంది ఉన్న 42% మంది ప్రజల్లో ఎంగేజ్ అంటే 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్న కంట్రీ భారతదేశం. కాబట్టి మీ మీద చాలా బాధ్యత ఉంటుంది. అలాంటి యంగ్స్టర్స్ ని, మెరిట్ ని రికగ్నైజ్ చేసి గుర్తించి ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఇన్స్పిరేషన్. చాలా గొప్ప ఇన్స్పిరేషన్. గారు ఇందాక సుబ్బారావు గారు చెప్పారు, స్కూల్ కట్టించారు. ఆయన లైఫ్ టైం బీసీ కాలేజీలో స్కూల్ కట్టించి
అక్కడున్న పేద విద్యార్థులకి ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు దాన్ని జాగ్రత్తగా పట్టించుకుని దాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి స్కూల్ కట్టించి, అలాంటి ఒక వ్యక్తి ఎక్కడ మెరిట్ ఉన్నా రికగ్నైజ్ చేయడం, ఆయన ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే అది చివరి దాకా దాన్ని జాగ్రత్తగా తీసుకుంటూ వస్తారు. నేను ఆయన నుంచి అది నేర్చుకున్నాను. యాక్చువల్గా మాస్టర్ చెప్పాలంటే మేము ఏఎస్ఎన్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్రో వాళ్ళకి ఒక పెద్ద ఎగ్జిబిషన్ పెట్టాం ఒక 10 years బ్యాక్. దానికి ఆయన మొత్తం ఆయన అనుకుండి స్కూల్ స్టూడెంట్స్ కోసం ఎగ్జిబిషన్ పెట్టి ఆయన అనుకుండి ఆ కార్యక్రమాన్ని 3 రోజులు చాలా జయప్రదంగా మేము బాగా చేసేటట్టు నిలబడ్డాము. సో చాలా మంచి వ్యక్తి. ఆయన ఏ స్కూల్లో పనిచేసిన ఆ స్కూల్లో మరి అక్కడ సరస్వతి విగ్రహాలు ఏర్పాటు చేసి అక్కడ పిల్లలకి ఆ స్కూల్ మంచి నందనందంగా తయారు చేసి వచ్చిన ఘనత మన ఉమామహేశ్వరరావు గారికి. అటువంటి ఉమామహేశ్వరరావు గారు మాకు దొరకటం మా అదృష్టం. కళాశాల ప్రిన్సిపాల్ గా చేస్తూ మానవత అనే సంస్థ పెట్టి దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నాకేంటంటే సేవ చేసేవాళ్ళంటే ఒక రకమైన ఆసక్తి. అందుకని చెప్పేసి రామచంద్ర గారిని గురించి తెలుసుకుంటుంటాను. మేము అక్కడ మొన్న వరద వచ్చినప్పుడు లంకల్లో తిరుగుతున్నప్పుడు రామచంద్ర గారు కూడా మానవతా తరఫున ఆ రోజు 4-5 ఊర్లకి ఒక్క ప్లేస్ లో ఇస్తుంటే ఇది ఎట్లా జరిగిద్దని చూస్తే అక్కడ ఏ గొడవలు లేకుండా వాళ్ళకి పంచడం అనేది నాకు ఆశ్చర్యం వేసింది. మేము ఏ ఊర్లోకి వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళకి టోకెన్లు ఇచ్చి వాళ్ళని లైన్ లో నిలబెట్టి ఇవ్వటానికే మేము ఇబ్బంది పడ్డాం. వాళ్ళు 4 ఊర్లను తీసుకొచ్చి ఒక్కసారి ఇచ్చారంటే అది ఒక పండగ వాతావరణంగా కనపడింది నాకు ఆ రోజు. అటువంటి సేవా కార్యక్రమాలు వారు ఇంకా ఈ స్కూల్స్ కి కాలేజీలకి వాటికి సంబంధించిన ఫీజులు కడతాం వాళ్ళ కార్యక్రమాలు చూస్తున్నా కానీ చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్ అండి రామచంద్ర గారు.